హాయ్ హలో దిస్ ఇస్ పెర్సిస్ 94. ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, నీ డెసిషన్స్ నీకే ఉండటం, నీ జీవితాన్ని నువ్వే హ్యాండిల్ చేయగలగడం, ఇలా చాలా రకాలుగా మనము హ్యాండిల్ చేస్తే మనము ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండొచ్చు. సో ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, కానీ కొన్ని స్టెప్స్ వైజ్గా మనం ఫాలో అయ్యి చేస్తే డెఫినెట్గా ఇది పాసిబిలిటీ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, అంటే చదువు, నైపుణ్యాలు. ప్రతి మనిషిలో ఏదో ఒక స్కిల్ అనేది దాగి ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మాత్రమే అది బయటికి తీస్తారు, కొంతమంది లోపలే ఉంచుకుంటారు. సో అలా కాకుండా ఏదో ఒక స్కిల్ మీద స్ట్రాంగ్గా అవ్వాలి. ఏదర్ నువ్వు చదివిన చదువు అయినా, ఏదర్ డిగ్రీ, కోర్స్, జాబ్ స్కిల్స్, కంప్యూటర్, టీచింగ్, టైలరింగ్, వాట్ ఎవర్. సో నాలెడ్జ్ అనేది మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఉంటే మనలో మెయిన్గా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకి పెరుగుతుంది. సో సెకండ్ వన్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, అంటే డబ్బు మీద కంట్రోల్. సో మనం సంపాదించే డబ్బు అనేది ఏంటంటే మనం వృధాగా ఖర్చు పెట్టకూడదు. సో కొంతవరకు సేవింగ్స్ ఉండాలి, దాంతోపాటు దాని డబ్బుని ఎలా సంపాదించాలన్న ఆలోచన, ఆ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో చిన్న జాబ్ అయినా సరే మొదలుపెట్టి నీ ఖర్చులు నీకే మేనేజ్ అయ్యేలా చేసుకోవడం నేర్చుకోవాలి. సేవింగ్స్ హ్యాబిట్ కూడా డెవలప్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్సీ, అంటే ఆత్మవిశ్వాసం. నీపై నువ్వే నమ్మకం పెట్టుకోవాలి. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా, నిన్ను తగ్గించి మాట్లాడినా, సో వాళ్ళకి ఏంటంటే నువ్వు తగ్గి మాట్లాడడం అవసరం లేదు, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు అక్కడ నీకు నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద డెసిషన్ మేకింగ్, నిర్ణయాలను తీసుకోవడం. సో నీ లైఫ్ డెసిషన్స్, ఏదర్ జాబ్, మ్యారేజ్, గోల్స్, వాట్ ఎవర్. సో అలాంటి విషయాల్లో డెసిషన్ అది స్ట్రాంగ్గా నీకోసం నువ్వు తీసుకొని నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చూస్ చేసుకోవాలి. అదర్ ఒపీనియన్ అనేది వినాలి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అయ్యి ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్, సో ఆత్మగౌరవం. ఎక్కడైనా డిస్రెస్పెక్ట్ అయితే టాలరేట్ చేయకూడదు. సో నో చెప్పడం నేర్చుకోవాలి, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఫస్ట్ మనం బిల్డప్ చేసుకోవాల్సిన థింగ్ అనమాట. సో ఎవరైనా మనల్ని తగ్గించి మాట్లాడినా, మనల్ని చిన్న చూపుగా చూసినా, ఎవరైనా అవమానించినట్లు మాట్లాడినా, సో అక్కడ మాత్రం మనం తగ్గకూడదు. మనం కరెక్ట్గా ఉంటే దానికోసం మనం స్టాండ్ తీసుకొని దానికోసం నిలబడాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇస్ ద హెల్త్ అండ్ సేఫ్టీ, ఆరోగ్యం, భద్రత. సో ఎవరైతే ఉమెన్ ఉంటారో సో వాళ్ళు